అందరిలోని యూనిక్గా కనిపించాలంటే మనకంటూ స్పెషల్ స్కిల్ ఉండాలి. నేనైతే హ్యాండ్ స్టాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పే ఉంటాను, కాకపోతే అది నా డైలీ రొటీన్ నుంచి మెల్లగా డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. హ్యాండ్ స్టాండ్ ఎందుకంటే ఫిట్నెస్కి రిలేటెడ్గా ఉంటుంది అండ్ మనకి బాడీ మీద స్టెబిలిటీ అండ్ కంట్రోల్ కూడా ఉంటుంది. దాని గురించి హ్యాండ్ స్టాండ్. ఇంకా స్కిల్ మీద ఫుల్గా ఫోకస్డ్గా ఫాస్ట్గా నేర్చుకుని నెక్స్ట్ స్కిల్కి రెడీ అయిపోవాలి. హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి మినిమం 20 పుషప్స్ 15 పైక్ పుషప్స్ తీసి అంత స్ట్రెంత్ ఉంటే మీరు హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి రెడీ అయిపోయినట్టు. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly. హ్యాండ్ స్టాండ్ ట్రైనింగ్లో ఈరోజు సెకండ్ డే. నిన్న చెట్టుకి ట్రై చేశాను. ముందు హ్యాండ్ స్టాండ్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ పడిపోతాం అన్నప్పుడు భయం అందరికీ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశానంటే ఎస్కేప్ ప్లాన్ చేయడం, ఎస్కేప్ ఎలా చేయాలి అన్నదే ట్రై చేశాను. అది గోడ మీద చేసినప్పుడు బాగానే వచ్చింది. కాకపోతే చెట్టు మీద ట్రై చేశాను, చెట్టుకి ట్రై చేస్తే ఏం జరిగిందంటే చెట్టు ఇలా పక్కగా ఉండడం వల్ల కాళ్ళు తగలలేదు, డైరెక్ట్ వెనక్కి పడిపోయాను. ఈసారి స్ట్రైట్గా ఉన్న చెట్టు ఒకటి ప్లాన్ చేశాను, అక్కడే నేర్చుకుంటున్నాను. అది ఎస్కేప్ ప్లాన్ ఎలా ఉన్నదే అన్నదే ఇప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి ఏం లేదు. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా చేతులు పెడతాం కదా, ఇప్పుడు వెనక్కి పడిపోతున్నాం అనిపించినప్పుడు ఒక హ్యాండ్ ఇలా సైడ్కి పెట్టామంటే అది బాడీ ఒక సైడ్కి ట్విస్ట్ అయ్యి మనం వెనక్కి పడిపోకుండా స్ట్రైట్గా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ అలా పడకుండా ఉండడానికే నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది నేర్చుకున్న తర్వాత హ్యాండ్ స్టాండ్లోకి వెళ్దాం. ముందే హ్యాండ్ స్టాండ్లోకి వెళ్ళామంటే ఈ పాసిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న హ్యాండ్ మనం ఇలా నించున్న తర్వాత స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తాం. మిస్ అయిందనుకో ఈ హ్యాండ్ ఇలా పెట్టామంటే స్ట్రైట్గా పక్కకి దిగిపోతాం, లేదంటే వెనక్కి అలా పడిపోతాం. Show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. ఆ ఎస్కేప్ కరెక్ట్గా వస్తుంది అనిపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వాల్ దగ్గరికి వెళ్ళి కొంచెం వాల్కి దూరంగా వస్తూ ట్రై చేయండి. హ్యాండ్ స్టాండ్ నుంచోండి, ఆ తర్వాత పడిపోయేటప్పుడు ఎస్కేప్ యాడ్ చేయండి. అలా చేస్తూ ఉంటే బాడీ మీద స్టెబిలిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే ట్రై చేస్తున్నాను. ఈరోజుకి ఇదే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుదాం. కాలుకి ఊగించేస్తున్నానే. ఏమ్మా ఎస్కేప్ అయిన తర్వాత నేను గోడకి దూరంగా నుంచి ట్రై చేశాను. అయ్యింది కదా అని చెప్పేసి నేను ఇంకా స్టెబుల్గా ఉండడానికి ట్రై చేశాను.
అప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక సెకండ్ కూడా ప్రాపర్గా నించోలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే ముందు వాల్కి దగ్గరగా ఉండి స్టేబుల్గా నుంచోవడం ఫుల్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం గోడకి దూరం రావాలని అర్థమైంది. సో ఈ రోజు అయితే గోడకి దగ్గరగా నుంచి నేను ప్రాక్టీస్ చేసాను. కొంచెం దూరంగా ఉండి కూడా కొన్ని ట్రై చేశాను, అవ్వలేదు. మనకి మెల్లగా స్టెప్ బై స్టెప్ రావడం కావాలి, హ్యాండ్ స్టాండ్ ప్రాపర్గా రావాలి. సో స్టెప్ బై స్టెప్పే వెళ్దాం. ముందు గోడకి దగ్గరగా నుంచి స్టేబుల్గా నుంచోవడం అయిన తర్వాత అప్పుడు గోడ నుంచి కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుని గోడ సపోర్ట్ లేకుండా స్టేబుల్గా నుంచోవడానికి ట్రై చేద్దాం. ఇది ప్రస్తుతానికి అయితే ట్యూటోరియల్. రేపు వద్దండి ఎలా ఉంటుంది అన్నదే వీడియో తీసి పెడతాను.